ఒక భక్తి అనేది 5 గంటలు కాదు, 50 గంటలైనా మనల్ని కూర్చోబెట్టగలిగే శక్తి ఒక భక్తికి మాత్రమే ఉంది. మిగతావన్నీ వినోదాత్మకమైన రంగాలు, ఆహ్లాదాన్ని ఇచ్చే రంగాలు, మనందరికీ మంచి పంచే రంగాలే. కానీ మనలో శక్తిని కలిగించి రగిలించి ఎన్ని గంటలైనా అలా నిలబెట్టుకోగలిగేటువంటి ఆ మంత్రం ఒక భక్తిలో ఉంది. అందుకనే మీరందరూ కూర్చుని ఈరోజు మంచిగా ఈ కార్యక్రమాలన్నీ ఆస్వాదించారు. మీ ఆస్వాదన రండి, కార్యక్రమాన్ని మీరు దర్శించి ఇంతమంది దేవత అనుగ్రహాన్ని పొంది బ్రాహ్మణుల యొక్క వేద మంత్ర ఉచ్చారణతో పునీతులమై దీపారాధన చేసి మీరింటికి ఏం పట్టుకెళ్తారు అని అంటే, ఈ భక్తి టీవీ వేదికగా ఒక్కటి మట్టుకు పట్టుకెళ్ళండి. అంటే టేక్ హోమ్ అని ఉంటుంది కదా, ఏదో ఒకటి పట్టుకెళ్ళాలి ఇంటికి. అదేదో ఇక్కడ దొరికిన పూలో లేకపోతే దొరికినవన్నీ పట్టుకుపోవడం కాదు, ఈ వస్తువులు కాదు, మీరు ఇంటికి ఒక్కటి పట్టుకెళ్ళండి. ఒక్కటే నేను చెప్తానంటే, నాకేం మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, వీళ్ళకేం డబ్బులు ఇవ్వక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. ఒక్కటి మర్చిపోకండి, ప్రతిరోజు ఉదయం లేవగానే 3 నిమిషాలు, ఎక్కువ వద్దు, 3 నిమిషాలు చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం 3 సార్లు చెప్పుకోండి చాలు. భగవంతుని ఇది కోరుకోండి. ఆఖరి ఘట్టం నా జీవితంలో వచ్చేటప్పుడు, నేను అన్నీ మరిచిపోయినా, అన్నీ వదిలేసినా, నువ్వు నా చేయి విడిచిపెట్టకు అని ప్రతిరోజు కోరుకోండి. ఒక్కసారి నాతో ఆ మంత్రం చెప్పండి. చిదానందరూప శివోహం శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం శివోహం, చిదానందరూప శివోహం శివోహం. కాబట్టి మీరందరూ ఆ నామాన్ని 3 సార్లు ప్రతిరోజు ఉదయం, పెద్ద సమయం కూడా పట్టదు, దానికి ఖర్చు పెట్టక్కర్లేదు.